మనుషులకు నిజంగానే రెండు మెదళ్లున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం మన తలలోని మెదడుకు కాకుండా మన పొట్టలో దాగి ఉన్న ఒక అద్భుతమైన రహస్య వ్యవస్థలో ఉంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ రెండవ మెదడు గురించి సైన్స్ చెప్పే నిజాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మన శరీరంలో ఉన్న ఈ రెండవ మెదడుకు శాస్త్రవేత్తలు పెట్టిన పేరు ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అని. మన పేగులలోని పొరలలో దాదాపు 5 లక్షల నుండి 6 లక్షల వరకు న్యూరాన్లు ఉంటాయని అంచనా. ఈ న్యూరాన్ల సంఖ్య ఒక చిన్న జంతువు మెదడులో ఉండే న్యూరాన్లకు సమానం. ఈ వ్యవస్థే మన జీర్ణక్రియను నియంత్రించే ఒక స్వతంత్ర కమాండర్లాగా పనిచేస్తుంది. అందుకే దీనిని గట్ బ్రెయిన్ అని పిలుస్తున్నారు. ఈ గట్ బ్రెయిన్ యొక్క గొప్పతనమేమిటంటే ఇది మన తలలోని ప్రధాన మెదడు నుంచి ఆదేశాల కోసం పూర్తిగా ఎదురుచూడదు. ఇది తన జీర్ణ వ్యవస్థ విధులను తానే నిర్ణయించుకోగలదు. మనం తిన్న ఆహారం ఎప్పుడు కదలాలి, ఎంత వేగంగా కదలాలి, ఏ ఎంజైమ్లను విడుదల చేయాలి, పోషకాలను ఎలా గ్రహించాలి, విషపదార్థాలను గుర్తించి ఎలా బయటకు పంపాలి, ఈ అత్యంత కీలకమైన మరియు సంక్లిష్టమైన పనులన్నీ ఈ గట్ బ్రెయిన్ చూసుకుంటుంది. ఇది ఒక సూక్ష్మమైన ఫ్యాక్టరీలాగా ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియను క్షణక్షణం పర్యవేక్షిస్తుంది. అయితే దీని ప్రభావం కేవలం జీర్ణ వ్యవస్థకే పరిమితం కాదు. ఈ రెండు మెదళ్లు గట్ బ్రెయిన్ యాక్సిస్ అనే ఒక రహస్య మార్గం ద్వారా నిరంతరం మాట్లాడుకుంటూ ఉంటాయి. ఈ సంభాషణ 2 మార్గాల్లో జరుగుతుంది: మెదడు నుంచి కడుపుకు మరియు కడుపు నుంచి మెదడుకు. ఈ సంభాషణలు అత్యంత కీలక పాత్ర పోషించేది సెరటోనిన్ అనే హార్మోన్. సెరటోనిన్ అంటే మన మూడ్ని, ఆనందాన్ని, నిద్రను మరియు ఆకలిని నియంత్రించే ఒక ముఖ్యమైన న్యూరోట్రాన్స్మిటర్. మన శరీరంలో తయారయ్యే సెరటోనిన్లో దాదాపు 90% ఈ గట్ బ్రెయిన్లోనే తయారవుతుంది. ఇది మన ఆనందానికి మరియు భావోద్వేగాల నియంత్రణకు ఎంత ముఖ్యమైందో ఆలోచించండి. అందుకే మీ పేగులు ఆరోగ్యంగా ఉంటే సెరటోనిన్ ఉత్పత్తి సక్రమంగా ఉంటుంది. అది మీ మెదడుకు అంది మీ మూడ్ మెరుగుపడుతుంది. దీనికి విరుద్ధంగా గట్ ఆరోగ్యం దెబ్బతింటే సెరటోనిన్ ఉత్పత్తి తగ్గి అది మానసిక ఆందోళన, ఒత్తిడి మరియు నిరాశ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ విధంగా మన మానసిక ఆరోగ్యం కూడా మన కడుపులోనే మొదలవుతుందని సైన్స్ నిరూపిస్తోంది. మీకు ఎప్పుడైనా గట్ ఫీలింగ్ అనిపించినప్పుడు, లేదా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కడుపులో కంగారుగా అనిపించినప్పుడు, అది మీ ప్రధాన మెదడు ఇచ్చిన భయం యొక్క సిగ్నల్ను గట్ బ్రెయిన్ కూడా అనుభూతి చెంది వేగంగా స్పందించడమే. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆకలి మందగించడానికి లేదా వికారం కలగడానికి కారణం మెదడు ఆందోళనలో ఉన్నప్పుడు గట్ బ్రెయిన్ జీర్ణక్రియను నిలిపివేయమని ఆదేశించడం. అంతేకాకుండా మీ పేగులలో నివసించే మైక్రోబయోమ్ అంటే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఈ గట్ బ్రెయిన్ను ప్రభావితం చేస్తుంది. ఈ బ్యాక్టీరియా మనం తిన్న ఆహారాన్ని ప్రాసెస్ చేసి మన మెదడుకు మరియు గట్కు అవసరమైన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. అందుకే చెడ్డ ఆహారం తీసుకుంటే చెడ్డ బ్యాక్టీరియా పెరిగి మీ మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదముంది. మీ గట్ బ్రెయిన్ సంతోషంగా ఉండాలంటే దానికి మద్దతు ఇచ్చే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా కావాలి. మరి మన ఆరోగ్యం కోసం ఈ రెండవ మెదడును ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి? చాలా సులభం: ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు సరైన ఆహారం. మన గట్ బ్రెయిన్కు బలమిచ్చే ప్రోబయోటిక్స్, పెరుగు, మజ్జిగ వంటి పులియబట్టిన ఆహారాలు మరియు ప్రీబయోటిక్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం ముఖ్యం. దీని ఫలితంగా మీరు కేవలం జీర్ణ సమస్యల నుంచే కాదు, దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. చూశారు గదా, మన శరీరంలో ఉన్న ఈ రెండవ మెదడు కేవలం జీర్ణ వ్యవస్థకే పరిమితం కాదు. ఇది మన భావోద్వేగాలు, మూడ్ మరియు మానసిక స్థితిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు ఎప్పుడూ మీరు తినే ఆహారమే మీ ఔషధం అని చెబుతుంటారు. ఈ జ్ఞానంతో మీ జీర్ణ వ్యవస్థను కేవలం ఆహారం నిల్వ చేసే స్థలంగా కాకుండా మీ అంతర్గత భావోద్వేగాలను నియంత్రించే ఒక శక్తివంతమైన కేంద్రంగా చూడ్డం మొదలుపెడతారని ఆశిస్తున్నాను. ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీ స్నేహితులకు తెలియజేయడానికి ఈ విషయాన్ని షేర్ చేయండి.